నేను దారి తప్పొచ్చానా? కానీ అది ఇటువైపే వచ్చిందే, నేను చూసాను. ఓకే, నేను ఇప్పుడు ఇటువైపు నుంచి వచ్చాను కాబట్టి అటువైపు నుంచి వెళ్తాను. తర్వాత అటువైపు వెళ్ళాలి. అర్థమైంది. ఇప్పుడు నేను ఈ మెట్లన్నీ ఎక్కాలి. గుర్తొచ్చేసింది. ఇప్పుడు కుడివైపు తిరిగి 3వ గదికి వెళ్ళాలి. అంతే. అరెరే, తప్పు, ఈ గది కాదు. నేను పొరపాటున వేరే మెట్లు ఎక్కినట్టున్నాను. భలే, నిజంగానే చాలా బాగుంది. మీ ఇల్లు చాలా విశాలంగా ఉంది. మీ ఇల్లు నిజంగా చాలా బాగుంది. అవును, నిజమే. జ్యూస్ పేస్ట్రీలు ఎంతో రుచిగా ఉన్నాయి. అరే, నోబితా ఎక్కడికెళ్ళాడు? ఇంకా రాలేదేంటి? నోబితా టాయిలెట్ గాని చెప్పి వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదు. షిజుకా ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? ఎక్కువ తిన్నాడు కదా, అందుకే గదిలోంచి బయటికి రావడం లేదు. నువ్వు చెప్పినట్టు జరిగే అవకాశం ఉంది. ఏంటిది? ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా లేదా? అది నోబితా గొంతే. నన్ను కాపాడండి. అందరు ఏమైపోయారు? ఎక్కడున్నారు? నోబితా, మేమిక్కడున్నాం. నోబితా, నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు రాలేదని మేమెంత కంగారు పడిపోయామో తెలుసా? నీకేం కాలేదు కదా నోబితా? నేనెంత భయపడిపోయానో తెలుసా? దారి తప్పిపోయాను అనుకున్నాను. అది ఎంత పెద్ద భవనమో తెలుసా? ఎలాంటి వాళ్ళైనా అందులో తప్పిపోవడం ఖాయం. నిజం. నాకు కూడా అంత పెద్ద భవనం కావాలి. నువ్వు ఏర్పాటు చేయగలవా? చాలా కష్టం, అలాంటి భవనంలో ఉండలేవు. అయినా మన ఇంటికే చాలా బాగుంది. కాదు, ఇల్లు కొంచెం పెద్దదిగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని. పెద్ద భవనం గనక మనకుంటే అందులో ఆడుకోవడానికి ఎక్కువ స్థలం ఉంటుంది కదా, అందుకే. డోరేమోన్, కుదరదు. ఒకసారి చెప్తే నా మాట విను. డోరేమోన్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం దాగుడు మూటలు కూడా ఆడుకోవచ్చు. అవును, నిజమే. కానీ నేనేం చెయ్యలేను. నువ్వు చెప్తే మాట వినే రకం కాదు. నీకోసం ఏం చేయను. డోరేమోన్, ప్లీజ్ అలా అనకు. నాకు బాధేస్తోంది. త్వరగా గ్యాడ్జెట్ తీ. నీ దగ్గర అలాంటి గ్యాడ్జెట్ లేదా? ఉంది, కానీ ఇంటిని పెద్దది చేయటం చాలా కష్టం. ఈ చిన్న గ్యాజెట్ మన ఇంటిని మాయలోకంగా మార్చేస్తుంది. నువ్వు దీన్ని తిప్పినప్పుడల్లా మన ఇంట్లో ఉన్న గదులు మారిపోతూ ఉంటాయి. నువ్వు ఎంత వేగంగా తిప్పుతావో అంత త్వరగా మార్పులు ఏర్పడతాయి. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మన ఇల్లు పూర్తిగా మారిపోయింది. తలుపు తీసి చూడు, విషయమేంటో అర్థమవుతుంది. డోరేమోన్, నాకేం తేడా కనిపించట్లేదు. ఇదేంటి, మేడెక్కడానికి మెట్లున్నాయి? చెప్పానా? ఇంతకు ముందు అక్కడ మెట్లు లేవు కదా డోరేమోన్. ఇదేంటి, ఎంట్రన్స్ ఇటు ఉంది? ఇక్కడేం జరుగుతోంది? నాకంత అయోమయంగా ఉంది. అరే, ఏంటిది? ఇది మన ఇల్లే కదా? పర్లేదు నోబితా, తేలిగ్గా బయటకొచ్చేసావు. వావ్, నిజంగా అదిరిపోయింది. సరే, దీన్ని మామూలుగా మార్చేస్తాను. నోబితా, నోబితా, మాతో బేస్బాల్ ఆడుకోవడానికి వస్తావా? త్వరగా రా, ఆటగాళ్లు తక్కువయ్యారు. సరిగ్గా ఇప్పుడే వీళ్ళు ఆడుకోవడానికి పిలవాలా? ఉపాయం. నోబితా, ఎంత పని చేసావు! ఇంత వేగంగా తిప్పితే నువ్వు బయటకు వెళ్ళటం చాలా కష్టం. ఇప్పుడేం చేద్దాం? నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకు. నా సత్తా ఏంటో వాళ్ళకి చూపిస్తాను. నోబితా బుర్రలో కొన్ని స్క్రూలు లూజ్ అయిపోయి అనుకుంటాను. నోబితా, నువ్వబ్బడుద్దా, ఇవి మూర్ఖుడివి. స్నేహితులారా, నేను మీకోటి చూపిస్తాను. లోపలికొస్తారా? రండి. చూడ్డానికి మేం పైకి రావాలా? దాన్ని మా దగ్గరికి తీసుకురా. నేను దాన్ని బయటికి తీసుకురాలేను సునియా. ఏమనుకోకపోతే ఇద్దరు లోపలికి రారాదు? సునియో, అంత స్పెషల్ అయ్యి ఉంటుందా? జియా, నీకు తెలియందే ఉంది. మన నోబితా దగ్గర ఖచ్చితంగా అలాంటిదేమీ ఉండదు. ఏంటి విచిత్రం? నాకేమీ అర్థం కావడం లేదు. మనం ఇప్పుడు నోబితా దగ్గరికి వెళ్ళటం వేళ. ఏంటి, ఇంతసేపైనా వాళ్ళు ఇంకా లోపలికి రాలేదేంటి? దారి తప్పిపోయి ఉంటారు. వాళ్ళ కోపం వచ్చిందంటే నన్ను సహాయం అడక్కు.
వాళ్ళు ఎక్కడున్నారో నేను వెళ్ళి చూసొస్తాను. ఆ? ఆ, నేను ఇటువైపు వెళ్తాను. ఆ! ఆ? ఇదంతా నీ వల్లే నోబితా. ఇల్లు పెద్దది చేయడం అసాధ్యం అని నువ్వు ముందు చెప్పావు కదా. అవును నిజమే, ఇది ఆప్టికల్ ఇల్యూషన్. మనకేం అర్థం కాదు, ఇది ఇలాగే ఉంటుంది. మనకి మిగిలింది ఒకే ఒక దారి. అన్ని తలుపుల్ని తెరిచి చూద్దాం. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు నోబితా? మెట్లు దిగి వెళ్ళాలి, తప్పదురా. మనం ఎందుకు ఇలా కష్టపడి వెళ్తున్నాం సునియో? ఏమో నాకు తెలీదు. మనం వీళ్ళనంత త్వరగా ఇంటి నుంచి బయటపడితే మంచిదనిపిస్తోంది. సరే ఓకే. మనం ఇక్కడ స్నానం చేయడానికి రాలేదు సునియో. సునియో ఓ సునియో సునియో. ఎంత కష్టపడినా బయటికి వెళ్ళలేకపోయాం. డోరేమోన్, నేను నీకో మాట చెప్పనా? నాకు చాలా భయం వేస్తోంది. సరే, నువ్వు వెంటనే మన రూమ్ కి వెళ్ళి ఆ గ్యాడ్జెట్ ని రివర్స్ లో తిప్పేయి. మనం మళ్ళీ అక్కడికి వెళ్ళటం ఎలా? బాగా ఇరుక్కుపోయాం. పనులన్నీ పూర్తయిపోయాయి. నేను ఇప్పుడు డిన్నర్ మొదలు పెడదామని అనుకుంటున్నాను. అరే, ఇది నోబితా రూమ్ కదా. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ, ఆ, ఏంటిది? మళ్ళీ ఆ గ్యాడ్జెట్ ని ఎవరో తిప్పినట్టున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? జియాన్, నువ్వు ఎక్కడున్నావు? ఈ జియాన్ ఏమైపోయాడో నాకు అర్థం కావట్లేదే. ఆ? నేను స్నానం చేయడానికి ఇక్కడికి రాలేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తోసావు? జవాబు చెప్పు. నా వల్ల కావట్లేదు. నేను ఇంకొక అడుగు కూడా వేయలేను డోరేమోన్. వద్దని అప్పుడే చెప్పాను, విన్నావా? నన్నెవరైనా కాపాడండి ప్లీజ్. అరే, ఏమైంది? కిచెన్ కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదే. ఏమిటి గౌరవ్, నాకు మళ్ళీ స్నానం చేయాలని లేదు. ఎన్నిసార్లు నేను స్నానం చెయ్యాలి? డోరేమోన్, ప్లీజ్ త్వరగా ఏదో ఒకటి చేయి. ఇక నా వల్ల కాదు. నోబితా, నేను నిన్ను వదలను. నాకు కనిపించామంటే అయిపోతావు అంతే. కాపాడండి, నాకింటికి వెళ్ళాలని ఉంది మమ్మీ. కిచెన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను ఇప్పుడు డిన్నర్ చేసే తీరాలి. నేనొచ్చేశాను. అరే, నోబితా గది ఇక్కడికెలా వచ్చింది? విచిత్రంగా ఉందే. అసలు నేను మా ఇంటికే వచ్చానా? అవును, ఇది మా ఇల్లే. అయితే నోబితా గది ఇక్కడికెలా వచ్చింది? అరే, ఈ వస్తువేమిటి? నాన్నగారు, ఇంటికి వచ్చేసారా? మీరే వచ్చి మమ్మల్ని కాపాడారు. మేము ఎంత భయపడిపోయామో మీకు తెలుసా? నేను ప్రాణాలతోనే ఉన్నానా? అరే, మనకేమి కాలేదు. జియాన్, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? నాకు మతి స్థిమితం తప్పినట్టు అయిపోయింది. ఏమండి డోరేమాన్, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ తిరిగి మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు. అరే, ఏమిటిది టమాకా? అందరూ మనల్ని చూస్తున్నారు. ఏడు పాపో. భయపడకండి పిల్లలు, ఏమీ కాలేదు. నిజమే, మాకేం కాలేదు. భలే, మన ఇల్లు మునుపట్లా మారిపోయింది. నోబితా, నిన్ను వదలను.
చూస్తావేంటి డోరేమాన్? దయచేసి నన్ను కాపాడు. కుదరదు. ఎస్కేప్! ఆగు, నోబితా!